కడపలో మహానాడు కార్యక్రమం పండగ వాతావరణం నెలకొంది. అయితే మనతో మాట్లాడడానికి మాధవరెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఎలా జరుగుతుంది? మీరే చూస్తున్నారు, అంగరంగ వైభవంగా ఈరోజు తెలుగు పండుగ నడుస్తూ ఉంది, పసుపు పండుగ నడుస్తూ ఉంది. కడప జిల్లాలో నుంచి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు, ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. రాష్ట్రం మొత్తమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరికీ తెలిసే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమం కడప నడిగొడ్డున రాయలసీమలో నడిబొడ్డున జరుపుతూ ఉన్నాము. ఇది ఒక భవిష్యత్తుకు ఒక పునాదిలాగా చెప్పుకుంటారు అందరూ. అంటే రానున్న రోజుల్లో జరిగినటువంటి చరిత్రలో 43వ వసంతవాళ్ళు ఏవైతే జరుగుతున్నాయో చరిత్రలో మిగిలిపోయినటువంటి మహానాడుగా జరగబోతుంది. అంటే ఏంటి అసలు ఇక్కడే కడపలో పెట్టడానికి గల ప్లాన్స్ ఏంటి? ఈసారి ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిచి రాయలసీమలో నడిపోతున్న కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ సత్తా అనేది మేము ఈ ఎన్నికల్లో నిరూపించుకున్నాము. దానికి మా నాయకులు మాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్గా ఈ యొక్క మహానాడుని స్వీకరించినాము. అంతే గొప్పగా ఈరోజు మహానాడు కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణ పార్టీ ఎలా వెళ్తుంది అని చెప్పేసి మా యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక మార్పులు తెలుగుదేశం పార్టీలో తీసుకుపోతున్నారు. దానికి పునాది మా కడపలో మొదలు పడ్డం అనేది మా అందరికీ చాలా సంతోషించమైన విషయం. మహానాడులో ప్రధానంగా ఈ B4 కార్యక్రమంతో పాటు మహిళలకు పెద్దపీట వేసే అంశాలు ఏమన్నా ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది? మహిళలకి పెద్ద అవకాశం ఉంది. స్త్రీ శక్తి అని చెప్పేసి 6 సూత్రాలలో ఒకటి మహిళలకు కేటాయించినారు. అలాగని యువతకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి యువత భరోసా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నారు. ఈ విధంగానే రైతులకు కూడా ముందుకెళ్తున్నారు. అలాగనే అభివృద్ధి పరంగా కూడా ఈ 6 సూత్రాలు అన్ని విషయాలు చేర్చి క్రోడీకరించి ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తప్పితే రాష్ట్రానికి ఇంకొకరు ఏమీ చేయలేరు అనే విధంగా అంత పెద్ద గొప్ప రీతిలో తెలుగుదేశం పార్టీని నిర్మించుకుంటున్నాము. రెడ్డమ్మగా పేరుగాంచి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ మహానాడుతో రానున్న రోజుల్లో వైసీపీకి చెక్కు పెట్టే ఛాన్స్ ఉంది. వైసీపీకి మనం ఎందుకు చెక్కు పెట్టాలా? ప్రజలే చెక్కు పెట్టేస్తున్నారు. మన పని ఏంటి? ప్రజలకు సేవ చేయడం. ప్రజలకు సేవ చేస్తున్నాం, ముందుకెళ్తున్నాము. ప్రజలే అది గుర్తిస్తారు. ఎవరికి చెక్కు పెట్టాలో ప్రజలే చెక్కు పెడతారు. 3వ రోజు జరిగే ఈ మహానాడులో దాదాపుగా 5 లక్షల మంది గ్యాదర్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 5 lakhs ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? ఎలా ప్రభంజనంలాగా ఈ యొక్క బహిరంగ సభ జరగబోతోంది. అసలు చూడండి, మొత్తం కడప నియోజకవర్గం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కడప నియోజకవర్గం వాళ్ళే, కడప జిల్లా వాళ్ళే వాలంటీర్ చేసుకుంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారో. రాబో 3 రోజులు కడపలో జరుగుతున్న పసుపు పండుగ ఇదే మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టేలాగా అన్ని విధాలుగా ప్రజలే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాం. ఈ టీడీపీ పార్టీకే బ్రహ్మరథం పట్టారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కడప జిల్లా నుంచి.